తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తున్నది సుమన్ టీవీ నెట్వర్క్. శంబాలా అన్నది ఒక హై ఎనర్జీ. మరి అక్కడి నుంచి కనుక ఎనర్జీ మనం తీసుకోగలిగితే ఈ ప్రపంచంలో మనం సాధించలేదంటూ ఏది ఉండదు అని చెప్పేసి అంటున్నారు ప్రముఖ కాన్షియస్నెస్ డాక్టర్, అలానే హాలిస్టిక్ హీలర్ డాక్టర్ హరిహరనాథ్ రాజ్ గారు. నమస్కారం అండి. నమస్కారం తల్లి. డాక్టర్ గారు, చాలా మంది ఏంటంటే నమ్ముతారు బలంగా, మనం చేసిన కర్మలు బట్టే మనం జన్మ తీసుకుంటాం. మనం పాపపు జన్మ అంటే పాత జన్మలో కనుక కర్మలు ఎక్కువ చేసామంటే పేదరికంలో పుడతాము, అనుకున్నది ఏమీ సాధించుకోలేకపోతాం. కానీ మన గోల్స్ మాత్రం చాలా ఉన్నతంగా ఉంటాయి. అది సాధించాలి, ఇది సాధించాలి అని. అంటే ఎందుకంటారు అసలు మనుషుల్లో ఇంత తారతమ్యాలు, కర్మానుసారంగా జన్మం తీసుకోవడం, అసలు నిజంగా ఇదంతా ఉంటుందంటారా? ఎందుకు ఇలాగ డిఫరెంట్ మెంటాలిటీస్ తోటి ఉంటారు? చాలా మంచి క్వశ్చన్ అమ్మా. చాలా ఇంపార్టెంట్. ఇది ప్రపంచంలో ఉన్న అందరూ తెలుసుకోవాల్సిన సత్యం. కర్మ అనేది సృష్టిలో ప్రతి ఒక్కళ్ళు అనుభవించవలసిందే అంటారు అందరూ. మనందరం నానుడు ఏంటంటే కర్మరా, నీ కర్మను అనుభవించాలా అంటారు. అంటే అనుభవించాలని చెప్తున్నారు తప్ప దాని నుంచి ఎలా బయటపడాలా అనే దానికోసం చాలా ఇంపార్టెంట్. అంటే కర్మ నుంచి తప్పించుకోగలమంటారా మనం? 100% అమ్మా. ఎందుకంటే సూర్యోదయం ఉంది, సూర్యాస్తమయం ఉంది, పగలు ఉంది, చీకటి ఉంది, అమావాస్య ఉంది, పౌర్ణమి ఉంది. విశ్వంలో అన్నిటికీ సొల్యూషన్ ఇక్కడే ఇచ్చాడు యూనివర్స్లో భగవంతుడు. కానీ మనం దాన్ని పట్టుకోలేకపోతున్నాం. అంటే మనం ఒకేపై వెళ్తున్నాం. అంతని మనం 360 degreesలో చూడాలి మొత్తం. అంతని మనం ఇక్కడ శంబాలా 360 సొల్యూషన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తాం జరిగిందనమాట. అంటే ఆల్రెడీ లాస్ట్ చెప్పుకున్నాం మన శంబాలా ద్వారా. అవును. ఇప్పుడు ఏంటంటే కర్మ గురించి తెలుసుకోవాలన్నప్పుడు ఫస్ట్ మీకు నేను కొంచెం చెప్తున్నాను, అర్థం చేసుకోండి. దేవుడు ఉన్నాడమ్మా. దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు? నా వరకు అయితే ఒక్కొక్కరితో ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూ. దేవుడు నాలోనే ఉన్నాడు అని నేను నమ్ముతాను. ఓకే, నమ్ముతున్నావు. చూసా, ఉన్నానని చెప్పలేకపోతలేదు, నమ్ముతున్నాను అంటున్నావు. అంటే మనకే మళ్ళీ నమ్మకం, అపనమ్మకం, అక్కడే స్టక్అప్ అయిపోతున్నారు మనందరూ. అంటే ఏది నమ్మాలో ఏది నమ్మట్లేదో కూడా తెలియట్లేదు. ఉన్నాడు అని చెప్పచ్చు కదా, నమ్ముతున్నాను అనే బదులు. ఉన్నాడు అంటం వేరు, నమ్ముతున్నాను అంటం వేరు. అంటే దేవుడు ఉన్నాడు అని వేరే చెబితే నమ్మేది వేరు, ఉన్నాడని మీరు తెలుసుకుంటాం వేరు. తెలుసుకుంటాం అనేది ఆత్మని తెలుసుకుంటాం, విజడం, జ్ఞానం. ఆ జ్ఞానం ఉంటేనే మీ కర్మలకి పరిహారం జరుగుతుందమ్మా. అంటే జ్ఞానం చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞానం అంటారు. అంటే విశ్వంలో మనందరం ఎలా జరుగుతుందో చెప్తాను మొత్తం అంతా. మనందరం కూడా యూనివర్స్ నుంచి ఆత్మరూపాన్ని భూమి మీదకి రావడం జరుగుతుంది. భూమి మీదకి వచ్చిన తర్వాత 84 లక్షల జీవరాశులు జన్మలు ఎత్తుతూ ఉంటాం. పునరుద్ధరణం, పునరుద్ధమరణం, పునరుద్ధరణం, పునరుద్ధమరణం. ఆఖరి జన్మ ఈ మానవ జన్మ వస్తుందండి. అంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ భగవంతుడికి మానవ జన్మ ఇవ్వడు. ఈ మానవ జన్మ కూడా అంతా 7 జన్మల బంధం అంటారు. పాతకాలం ఋషి సంప్రదాయాలు చెప్పారు. అంటే 7 జన్మల లోపల నువ్వు ఆత్మజ్ఞానం పొంది, నువ్వేంటో తెలుసుకుని, నీ లోపల ఉన్న భగవంతుని ఏవేకం చేసుకుని, నీ కర్మల్ని నువ్వు బ్యాలెన్సింగ్ చేసుకుని ఇంకో జన్మ లేకుండా మోక్షం వెళ్ళాలి, ఎన్లైట్మెంట్ అవ్వాలి. పర్పస్ ఆఫ్ లైఫ్ అది ప్రతి ఒక్కళ్ళు. అంటే మన కర్మని మనమే రీరైట్ చేసుకోవచ్చు. అంటే మనం ఆల్రెడీ చేసిన పాపాల కారణంగానే మనము జన్మనెత్తి కర్మలు అనుభవిస్తాము అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి ఆ కర్మ మనం అనుభవించకుండానే దాన్ని రీరైట్ చేసేసుకోవాలని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. కానీ సాధ్యమేనా? అది ఏ విధంగా చేసుకోవచ్చు అంటారు? వెరీ గుడ్, చాలా మంచి క్వశ్చన్ తల్లి. అంటే కర్మ తప్పించుకోవాలంటే ఫస్ట్ ఏంటంటే పశ్చాత్తాపం, సెల్ఫ్ రియలైజేషన్. అంటే నీకు నువ్వు సరెండర్ అవ్వాలి, విశ్వానికి సరెండర్ అవ్వాలి. నువ్వు చేసిన తప్పులను ఒప్పుకోవాలి. నీ తప్పుల వల్లే కదా, మన తప్పులు మనకు తెలియవండి. మనం అంతా కరెక్ట్గా వెళ్తాం అనుకుంటారు. ఎవరి మట్టుకు వాళ్ళు నేను కరెక్ట్గానే వెళ్ళాను, నేను రైటిస్ పాత్రలోనే ఉన్నాను, నేను నిజం మాట్లాడుతున్నాను, నేను ఏ తప్పు చేయలేదు, ఎవరి మట్టుకు వాళ్ళు అలాగే అనుకుంటారు. అంటే వాడు ఆలోచన ఏదైతే ఉందో ఆలోచన ప్రకారం చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అంతే కదా. నీకు ఏ ఆలోచన వస్తే ఆలోచనకు ఇంపార్టెన్స్ ఇస్తావు, ఆలోచనకి వాల్యూ ఇస్తావు, ఆలోచనతో నువ్వు ఎదురుకు వెళ్ళిపోతూ ఉంటావు. అంటే నీ ఆలోచన ఎంత నిజం, ఎంత రైట్, ఎంత రాంగ్ అనేది నీకు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ వాడు నిజం అనుకుంటున్నాడు, ఆ భ్రమలో బతుకుతున్నాడు. అందుకని మనము ఎప్పుడైతే ఆలోచన నియంత్రించగలిగామో మన సోల్, ఆత్మ అనేది యాక్టివేట్ అవుతుంది.
అంటే ఆత్మని పరిపూర్ణం చేసుకోవాలంటే ఈ కర్మలు, ఈ గ్రహాలే కర్మలు, మన ఆలోచనలే కర్మలు, దాన్ని నియంత్రించగలగాలి, దాన్ని నమ్మాలి. ఫస్ట్ ఎవరైతే 100% పాజిటివ్గా ఉంటాడో, విశ్వానికి సరెండర్ అవుతాడో, పశ్చాత్తాపం ద్వారా కర్మ రీరైట్ అవటానికి ఒక అవకాశం దొరుకుతుంది. అంటే 100%లో 25% ఈ పశ్చాత్తాపం ద్వారా దొరుకుతుంది నీకు. విశ్వం నీకు చూపిస్తూ ఉంటుంది, దారి చూపిస్తుంది. నీ కర్మ నువ్వు రీరైట్ చేసుకోవాలంటే నువ్వు నమ్మాలి. నువ్వేం చెప్పినా ఇదంతా అబద్ధం, ఇది కరెక్ట్ కాదు, ఇదంతా ఫేక్ అని నువ్వు అంటున్నావంటే నువ్వు కర్మ అనుభవించవలసి ఉంటుంది. అంటే విశ్వంలో మనం ఏ ఫ్రీక్వెన్సీలో ఉంటే ఆ ఫ్రీక్వెన్సీ మీకు దారి చూపిస్తుంది. మనం లోయర్ ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు అందరూ రాంగ్ పీపుల్ కనెక్ట్ అవుతారు, రాంగ్ డైరెక్షన్లో వెళ్తాం, అదంతా నిజమని నమ్ముతాం, అక్కడికి వెళ్ళిపోతాం. మీరు ఎప్పుడైతే వెలుగులోకి రావాలో, అంటే స్పిరిచువాలిటీలోకి ఎవరైతే వెళ్ళగలుగుతారో వాళ్ళు వెలుగులోకి వెళ్తారు, వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తారు. నువ్వు ఎప్పుడు పాజిటివ్గా ఉండాలంటే ఏం చేయాలి? వెలుగులోకి వెళ్ళాలి, చీకట్లో ఉండకూడదు. నువ్వు కష్టాలు వచ్చినాయి అంటే అది నీ ఆలోచన వల్లే జరుగుతున్నది. అంటే ఫస్ట్ పశ్చాత్తాపం ద్వారా కర్మకి రీరైట్ చేసుకుంటానికి ఫస్ట్ స్టెప్ అన్నది. రెండో స్టెప్ ఏంటంటే సాధన. సాధన అంటే నీ లోపలికి నువ్వు ప్రయాణం చేస్తావు. అంటే నీ లోపల ఉన్న ఆత్మని నువ్వు తెలుసుకోగలగటం. మనం బయట ఎతుకుతున్నావు, భగవంతుడు ఎక్కడున్నాడంటే బయట ఎతుకుతున్నాం. బయట ఉన్నాడు, బయట లేడని అంట్లా, అంతటా ఉన్నాడు విశ్వంలో. కానీ అంతా ఎదుగుతున్నావు కానీ నీ లోపలికి నువ్వు పరిశోధించలేకపోతున్నావు, నీ లోపల నువ్వు పట్టుకోలేకపోతున్నావు. నీ లోపలికి ఎప్పుడైతే నువ్వు ప్రయాణం చేసావో, సాధన చేసావో, నీ సోల్ యాక్టివేట్ అయిపోతుంది. ఎప్పుడైతే సోల్ యాక్టివేట్ అయిపోయిందో ఈ మైండ్ జీరోకి వెళ్ళిపోతుంది. మైండ్ జీరోకి వెళ్తే నీ ఆలోచనని నియంత్రించుకునే అవకాశం కలుగుతుంది. ఎప్పుడైతే ఆలోచన జీరోకి వెళ్ళిపోయిందో నీకు 50% కర్మల్ని నువ్వు రీరైట్ చేసుకుంటానికి నీకు సెకండ్ పాత్రకి వెళ్ళిపోతావు, ఫస్ట్ పాత్ర నుంచి. ఓకే, అంటే మన బ్రెయిన్ ని మనం జీరో, మన ఆలోచనలు మనం కనుక జీరో చేసుకుంటే మన లోపటి నుంచి వచ్చే ఒక ఆలోచన, అంటే ఒక, అంటే లోపల ఆత్మనే మనకి డైరెక్షన్ చూపిస్తుంది. ఎందుకంటే ఆత్మ ఎప్పుడు విశ్వంతో కనెక్ట్ అయి ఉంటుంది. మన ఎక్కడి నుంచి వచ్చిన ఆత్మ విశ్వం నుంచి వచ్చింది. అందులో అది ఎప్పుడు రైటిస్ పాత్రలోనే తీసుకెళ్తుంది, రాంగ్ పాత్ర తీసుకెళ్తూ. కానీ ఆలోచనలు రైట్ రాంగ్ ఉంటాయి. మనలో ఎప్పుడు రెండు మాట్లాడుకుంటూ ఉంటాయి. ఒకటి లోపల ఆత్మ చెబుతుంది, దాన్ని నో అని చెబుతాం, ఇది చెప్పినట్టు బ్రెయిన్ చెప్పినట్టు చేస్తూ ఉంటాం. ఇప్పుడు ఒక అతను మందు కొట్టాలంటాడు, ఆత్మ చెబుతుంది కొడితే మంచిది కాదని చెబుతుంది. కానీ ఇదేముంటుంది, నువ్వు కొట్టు పర్లేదు అంటుంది. ఎందుకంటే ఆ గ్రహం అలా మాట్లాడేస్తుంది, అటు అందరూ వెళ్ళిపోతాడు. అంటే ఎవరు స్వతహాగా తప్పు చేసే వాళ్ళు ఎవరు లేరు, అందరూ మంచివాళ్ళే, అందరూ ప్యూరి పర్సన్సే. కానీ గత జన్మ కర్మానుసారం అతనికి అలాంటి ఆలోచనలు వస్తాయి. అతని ఆలోచన నిజమని నమ్ముతున్నాడు కాబట్టి ఆ రూట్లో వెళ్ళిపోతున్నాడు, అది శిక్ష అనిపిస్తున్నాడు. అంతే. ఇక్కడ ఏంటంటే అతను ఎప్పుడైతే పాజిటివ్గా మారగలిగాడో ఆటోమేటిక్గా నీ కాన్షియస్నెస్ ఎప్పుడైతే రేజ్ అయిందో నీకు అందరూ కూడా ప్యూరిటీ అనేది స్టార్ట్ అవుతుంది. నువ్వు డైరెక్షన్ మార్చుకుంటావు. నువ్వు నెగిటివ్ థాట్స్ అనేవి రాకూడదు. నేను ఇది నమ్మను అన్నాడంటే దాని అర్థం ఏంటి? నమ్మట్లేదు, మంచి దారిలోకి వెళ్తాక అతను ఇష్టపడలేదు, మిగతా అంతా ఫేక్ అంటున్నాడు, ఇదంతా ఎత్తుతా అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే అతను తెలియక, అవేర్నెస్ లేక. అంతే ఎప్పుడైతే నువ్వు లోపలికి ప్రయాణం చేస్తావో అప్పుడు నీకు నెక్స్ట్ లెవెల్కి అనేవి నువ్వు వెళ్ళగలుగుతావు. కానీ అది చాలా చాలా కష్టం అనుకుంటా. మన లోపల మనం ప్రయాణించడం అన్నది ఎంతో సాధన, ఎన్నో సంవత్సరాలు కూడా పట్టచ్చు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి మీరేమంటారు? ఆల్రెడీ మీరు సాధనలో ఉన్నారు కాబట్టి. ఒకటమ్మా, అంటే ప్రతి దానికి ఏదో ఒక సొల్యూషన్ కావాలి మనకి. సొల్యూషన్స్ అనేది చాలా, సొల్యూషన్ తెలియనప్పుడు అలా అనిపిస్తుంది. అంటే ఒక టూల్ పట్టుకోవాలి, టూల్ లేకపోతే ఏది రాదు. ప్రతి దానికి ఈరోజు ఒక టూల్ కావాలి. మీరు తలుపు ఒకటి ఓపెన్ చేయాలంటే ఏం చేయాలి? అది తీసుకుని టన్ స్క్రూ ఉంటే అది ఈజీగా తీసి ఓపెన్ చేసి వచ్చేస్తుంది. మీరు ఎంత ప్రయత్నం చేసినా రాదు. అలాగే ఈ స్పిరిచువల్ పాత్లో ఈ శంబాల అనేది అల్టిమేట్ ఎనర్జీ ఇన్ ద వరల్డ్, హయ్యర్ లెవెల్ ఇది. ఇక చిన్న ఆ టూల్ కనుక మీరు పట్టుకెళ్తే మీరు ఈజీగా ఆ పాత్రకి వెళ్తాకి మీకు డైరెక్షన్ అనేది విశ్వం మీకు హెల్ప్ చేస్తుంది. ఆ టూల్ ఏంటంటారు? రైట్ అండి, చాలా మంచి చెప్తున్నాను. అంటే సాధన ఫస్ట్ ఏంటంటే సెల్ఫ్ రిలైజేషన్. పశ్చాత్తాపంతో నీ జర్నీ స్టార్ట్ అవుతుంది. నువ్వు ఒప్పుకున్నావు, నువ్వు 100% విశ్వానికి సరెండర్ అయ్యావు. నేను రెడీగా ఉన్నాను, నేనేంటో తెలుసుకోవాలనుకుంటున్నాను, నేనెవరిని, నేను ఎందుకు పుట్టాను, నేను ఎందుకు బతుకుతున్నాను, నా పర్పస్ ఏంటి అనేది ఎప్పుడైతే నీకు అలాంటి ఆలోచన మొదలైందో నువ్వు శోధిస్తూ మొదలవుతావు. ఎప్పుడైతే శోధిస్తావో నీ లోపలికి ట్రావెల్ చేయాలి. లోపలికి ఎలా ట్రావెల్ చేయాలి దానికోసం చెప్తాను. అంటే ఫస్ట్ మనం ఇలా సర్వముద్ర అంటారు దీన్ని. ఓకే, సర్వముద్రలో మీరు కూర్చోండి, కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని మీ పేరు మీరు చాంటింగ్ చేసుకోండి. మీరు ఏ పేరుతో ఉందో, నీ పేరు మాధురి కదమ్మా, మీ పేరు మాధురి.
అంత నువ్వేమనుకోవాలి, నీ ఆత్మ పేరేంటి? మాధురి. ఓకే. అందుకని నీ పేరు నువ్వు ఎప్పుడైతే చాంటింగ్ చేసుకుంటూ మొదలెట్టావో నీ ఆత్మలోకి అది ప్యూరిటీ అయి చేసి నీ లోపలికి వెళ్ళి నీకు రైట్ డైరెక్షన్లో తీసుకెళ్తాకి అవకాశం ఉంటుంది. నీ కర్మల్లో క్లియర్ అవుతాకి ఇది ఫస్ట్ స్టెప్ అనమాట. సాధన అంటున్నాను కదమ్మా. ఇక్కడి నుంచి సహస్రం నుంచి లోపలికి 9 స్టెప్స్ ప్రయాణించి, తర్వాత ఇక్కడి నుంచి థర్డ్ ఐ నుంచి లోపలికి 9 స్టెప్ లోపలికి ప్రయాణించి, ఈ రెండు కలిసి దాన్ని పీనియల్ గ్లాండ్ అంటారు. అక్కడికి నీకు టచ్ అవ్వాలి, అక్కడికి నువ్వు ఊహించుకోవాలి నీ పేరుని. ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళు, ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళు, ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళు, థ్రోట్లోంచి లోపలికి వెళ్ళు, అప్పర్ చెస్ట్లోంచి వెళ్ళు, అలాగే సోలార్ ప్లెక్సస్. నీ పేరు ఎప్పుడైతే సాధన చేసుకున్నావో నీ మైండ్ అనేది కామ్ అయిపోతుంది. నీకు ఎప్పుడన్నా లైఫ్లో కష్టం వచ్చినప్పుడు జస్ట్ నీ పేరుతో నువ్వు ఎప్పుడైతే సాధన చేసుకుంటావో నీకు రైట్ డైరెక్షన్ అనేది, రైట్ పాత్ అనేది విశ్వం నీకు హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే సోల్ ఎవేకన్ అయిందో, సోల్ ఎప్పుడు యూనివర్స్తో కనెక్ట్ అయి ఉంటుంది, విశ్వంతో. అంటే హైయర్ కాన్షియస్నెస్ సోల్ ఎప్పుడు. ఈ మైండ్ ఎప్పుడు కూడా గ్రహాలతో కనెక్ట్ అయి ఉంటుంది, ఆలోచనతో కనెక్ట్. ఆలోచన గ్రహాలన్నీ ఒకటే. అంటే అక్కడే మనం ఆగిపోతున్నాం. దానికంటా బియాండ్ హయ్యర్ లెవెల్ కాన్షియస్నెస్, అదే అతీతమైన దైవశక్తి, అదే శంబాలా శక్తి, అమ్మవారు. దాన్ని నువ్వు కనెక్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? నీ పేరు నీకు ఇంపార్టెంట్. నీకు ఈ పేరు పెట్టారంటే ఈ భూమి మీద, నువ్వు దాంతో నువ్వు ఈ రోజున బయటికి వెళ్ళి ప్రపంచంలో ఒక వెలుగు వెలుగుతున్నావంటే ఆ పేరు ఇక్కడ ఉండిపోయేలా చేసుకోవాలి. నువ్వు ఉన్నా లేకపోయినా పలానా అమ్మాయి దేవత నిజంగా ఆవిడుంటే చాలు. అంటే నీకంటూ చరిత్రలో ఒక బుక్ ఉండాలి, ఒక పేజీ ఉండాలి. నువ్వు నీ బుక్ను రాసుకుంటాక నువ్వు ప్రయాణం చేయాలి. దానికి నీ పేరు అనేది చాలా ఇంపార్టెంట్. నీ పేరుతో నువ్వు చాంటింగ్ చేసుకో. ఓం మాధుర్యాయ నమః అని 108 సార్లు రోజు నువ్వు ప్రాక్టీస్ చేయగా నువ్వు సెకండ్ లెవెల్కి వెళ్తావు. అంటే ఫస్ట్ బేసిక్ లెవెల్ ఇది. అంటే ఎక్కడితోనే అయిపోలేదు, అలా చాలా ఉంది మొత్తం. ఇందులోనే 12 డైమెన్షన్స్ వరకు, ఒక్కో డైమెన్షన్కి మీరు వెళ్ళొచ్చు. సాధన చేసే కొలది కూడా హైయర్ లెవెల్కి వెళ్ళొచ్చు. అంటే సాధన అంటే నీ లోపలికి వెళ్ళి జర్నీ చేస్తాం, నీ లోపల నీ ఆత్మను పట్టుకోగలుగుతాం. ఇది సెకండ్ జర్నీ అనమాట సాధన అనేది. ఇంకా మూడోది వచ్చి సేవ. 70% కర్మలు క్లియర్ అవుతాయి. సేవ అంటే విశ్వంలో ఉన్న, ప్రకృతిలో ఉన్న ప్రతి ప్రాణికి నువ్వు గ్రాటిట్యూడ్ చెప్పాలి, అందరికీ హెల్ప్ చేయాలనుకోవాలి. జనరల్గా మనందరూ ఏమనుకుంటామంటే, నువ్వు దేనికోసం బతుకుతున్నావంటే నా ఫ్యామిలీ కోసం బతుకుతానంటావు. సహజం కదా. నీ ఫ్యామిలీ అంటే ఎవరమ్మా? నా పేరెంట్స్, హస్బెండ్, పిల్లలు, నా ఫ్యామిలీ. ఎవరైనా ఇది చెప్తారు. అవును. నేనేమంటాను, తప్పలేదమ్మా. 100% ఫస్ట్ నువ్వు, నీ భార్య, నీ పిల్లలు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ ఊరు, నీ రాష్ట్రం, నీ దేశం, నీ ప్రపంచం, నీ యూనివర్స్, ఇది నీ ఫ్యామిలీ అనుకో. అంటే మనం రక్త సంబంధమే ఫ్యామిలీ అనుకుంటున్నాం, ఆత్మ సంబంధాన్ని మన ఫ్యామిలీగా ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు. అంటే యూనివర్స్లో మనం అందరం కలిసి పుట్టాం కదా, కలిసి జర్నీ చేస్తున్నాం కదా. అంటే ఫస్ట్ ఇంటికి కలిసి రచ్చగలమన్నారు. నువ్వు ఫస్ట్ నీ భార్యాభర్తల్ని వాళ్ళని సెక్యూర్ చేసుకో, లైఫ్లో హ్యాపీగా చూసుకో, వాళ్ళ గురించి ఆలోచించు, వాళ్ళకి ఫుల్ఫిల్ చేయి. తర్వాత నీ స్నేహితులకు ఫుల్ఫిల్ చేయి, నీ బంధువులకు చేయి, తర్వాత నీ ఊరు, నీ రాష్ట్రం, నీ దేశం, నీ ప్రపంచం, నీ యూనివర్స్. ఎప్పుడైతే నువ్వు ఎంత అన్నావో అంత శక్తి నీకు యూనివర్స్ ఇస్తుంది, అంత పవర్ నీకు ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు అంతమంది సేవ చేద్దాం అనుకుంటున్నావో, నీకు ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఆ రిసోర్సెస్ కూడా యూనివర్స్ నీకు హెల్ప్ చేస్తుంది. ఎవరైతే చేస్తున్నారని యూనివర్స్ చూస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ మనకి అలాంటి ఆలోచన ఉండాలంటే, నేను ఎలా ఉన్నాను, నేను రైట్ స్పాత్లోకి వెళ్తాను, నేను నిజం మాట్లాడతాను, నేను తప్పు చేయను, నేను అందరినీ కూడా మంచి దారిలో నడిపించడానికి రెడీగా ఉన్నాను అని ఎప్పుడైతే నువ్వు అనుకున్నావో నీ కర్మ రీరైట్ అవుతాక నీకు అవకాశం ఉంటుంది. అంటే ఫస్ట్ నిజం మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు, ప్యూరిటీ ఉండాలి, మీ మైండ్ ప్యూరిటీ ఉండాలి, మీ ఆలోచనలో ప్యూరిటీ ఉండాలి, నీ మాటలో ప్యూరిటీ ఉండాలి, నీ వాక్కులో నిజం ఉండాలి. అది ఆటోమేటిక్గా నీకు ఆ శక్తి అనేది యూనివర్స్ నుంచి రావడం జరుగుతుంది. ఆటోమేటిక్గా నువ్వు ఏదనుకుంటే అది, ఎప్పుడైతే నువ్వు అలాంటివి ఉన్నావో నీ సోల్ ఏదైతే ఉందో, నీ ఆత్మ ఓపెన్ అయ్యి యూనివర్స్ కాన్షియస్నెస్లో నిన్ను అలైన్మెంట్ చేస్తుంది. నీ లైఫ్ అనేది సెకండ్ లెవెల్కి వెళ్ళిపోతుంది, హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటావు. నువ్వు ఏదనుకుంటే జరిగిపోతుంది. నువ్వు అనుకుంటే చాలు, అది నీ దగ్గరికి వస్తుంది. అనుకోవాలంటే ఏం చేయాలి? నీకు ఆ శక్తి కావాలి. అంటే ఆ జోన్లో ఉండాలి మనం. అంటే మామూలుగా నార్మల్గా ఈరోజు చాలామంది ఎఫర్మేషన్స్ చేయమంటున్నారు.
ఎప్రివేషన్ చేస్తే చాలా మంచిది, నిజం కానట్లేదు. ఇప్పుడు నేను నార్మల్గా తిరుపతి వెంకటేశ్వర టెంపుల్ ఉందమ్మా, అక్కడ రోజు 1,00,000 మంది వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. చేసుకుంటే వాళ్ళు అక్కడ నువ్వు ఏదైనా కోరుకుంటే అది ఆటోమేటిక్గా అన్నీ అయిపోతున్నారు. ఎందుకంటే 1,00,000 మంది ఆలోచన అక్కడ హై పాజిటివ్గా అందరూ దాంతో కనెక్ట్ అయి ఉన్నారు ఆ స్వామితో. ఎప్పుడైతే కనెక్ట్ అయి ఉన్నారో అక్కడ నువ్వేదైతే అనుకున్నావో అది జరిగిపోతుంది. మరి ఇక్కడ నార్మల్ టెంపుల్ నాటిల్లోనే వెళ్ళినప్పుడు నీకు పని అంత తొందరగా ఎందుకు అవ్వట్లేదు? అది అంటే 10 మంది కలిస్తే గుడి అంటారు, 100 మంది అయితే దేవాలయం అంటారు, 1,00,000 మంది వస్తే పుణ్యక్షేత్రం అంటున్నారు. అంటే ఎక్కువ పవర్ ఉన్నది, చాలా పవర్ ఎక్కువ. అది ఇక్కడ మనం మీ ఇంట్లో కూడా మీ చిన్న గదిలో ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉన్నా ఈ శంబాలా 360 సొల్యూషన్స్ మీ ఇంట్లో ఉంటే మీ ఇల్లు పుణ్యక్షేత్రం అయిపోతుంది. అంటే ఆ శంబాలా ఎక్స్పీరియన్స్ మీ ఇంట్లో పొందొచ్చు, మీరు అనుభవం పొందొచ్చు. అప్పుడు మీరు ఆ సాధన చేయొచ్చు, ఆ సేవా కార్యక్రమాలు చేయొచ్చు. అంటే అన్ని సేవలో చాలా రకాలు ఉన్నాయి. మనం ఎంతోమంది బాధల్లో ఉన్నారు, ఎంతోమంది కష్టాల్లో ఉన్నారు, వాళ్ళందరికీ మీరు సాయం చేయాలి, అపాతదానం చేయొద్దు. అంటే అవసరం ఉన్న వాళ్ళకి మీరు చేయూతనిచ్చి ఒక మాట సాయం, ఒక ధైర్యం. ఇప్పుడు అందరూ ఏంటంటే భయపెట్టేస్తున్నారు, నీకు అదే అయిపోతుంది ఇదే అయిపోతుంది అని. ఏమవదమ్మా, భయపడిపోతే అన్నీ అయిపోతాయి. కరోనాలో అందరూ సగం భయం వల్ల ప్రాబ్లంలో పడిపోయారు. అంటే మనకి భగవంతుడు ఆత్మవిశ్వాసం ఇచ్చాడు, నువ్వు ఎవరైతే నువ్వు ఆత్మవిశ్వాసంతో ఉంటావో అన్నీ అయిపోతాయి. యూనివర్స్లో ప్రాబ్లం ఉందంటే సొల్యూషన్ లేకుండా ఏది ఉండదు. నువ్వు అందులోకి వెళ్ళకుండా నువ్వు ఇందులోకి వెళ్ళగలిగితే కనుక నీకు అనేది మంచి అవుతూ ఉంటుంది. అందుకని 3వది సేవ, 4వది సంకీర్తన, ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. సంకీర్తన అనేది చాలా ఇంపార్టెంట్. సంకీర్తన అంటే పాటలు పాడుతూ అంటారు, అది కూడా ఒకటే. పాటలు పాడుతూ అనేది నీ యొక్క మాటల వల్ల, నీ యొక్క పాటల వల్ల 100 మందికి అది ఇన్స్పిరేషన్ అవుతుంది. అదే కాకుండా ఒక మంచి విషయాన్ని నువ్వు 10 మందికి సేవ చేసి, అంటే నీ మంచి విషయాన్ని, ఇప్పుడు నీకు ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లంకి తగ్గిపోయింది, నీకు ఇక్కడ తగ్గిపోయిన తర్వాత ఇదే విషయాన్ని నువ్వు 100 మందికి చెప్పు, 1000 మందికి చెప్పు, ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఇన్స్పిరేషన్ అవుతారు, వాళ్ళకి నీకు బ్లెస్సింగ్స్ ఇస్తారు. ఆ ప్రాబ్లం నుంచి బయటకు వచ్చినప్పుడు నీ వల్ల నాకు ఈ ప్రాబ్లం తగ్గిందండి, ఇంత మంచి హ్యాపీగా ఉండగలిగానండి. ఎప్పుడైతే అనుకున్నారు అంటే ఒక 100 మంది నేను అనుకున్నారు, నీ పవర్ ఇంకా పెరిగిపోతుంది. 1000 మంది అనుకుంటారు, ఇంకా నీ పవర్ పెరిగిపోతుంది. అందుకని అన్నారు కృష్ణ కాన్షియస్నెస్. కృష్ణుడు కొన్ని కోట్ల మంది పూజలు చేస్తున్నారు. జీసస్ కాన్షియస్నెస్, జీసస్ని కొన్ని కోట్ల మంది ప్రేయర్ చేస్తున్నారు. అల్లా కాన్షియస్నెస్, అల్లాని కొన్ని కోట్ల మంది నమాజ్ చేస్తున్నారు. అలాగే నిన్ను గురించి కూడా కొన్ని కోట్ల మంది నువ్వు దేవతవి, నీ వల్ల ఇంత మంచి జరిగింది అని ఎప్పుడైతే అనుకున్నావో ఆటోమేటిక్గా అది సంకీర్తన అంటారు. ఆటోమేటిక్గా నీ కర్మలు బ్యాలెన్సింగ్ అయిపోతుంది. అంటే ఈ 4 పాదాలు, ఈ 4గిట్లని ఎవరైతే బ్యాలెన్సింగ్ చేసుకోగలుగుతారో వాళ్ళ కర్మని రీరేట్ చేసుకోవచ్చు. అంటే అనిపిందామంటే అనిపించేసుకోవచ్చు, లేదా ఆ పాత్రలో వస్తే. అందుకని మన కర్మలని మనం అనుభవిస్తామనేది మన ఆలోచనే, రీరేట్ చేసుకునేది కూడా మన ఆలోచనే. ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత అసలు సాధ్యమైన క్వశ్చన్ నేను అడిగాను, ఇంత లాస్ట్ వరకు వినిన తర్వాత నిజంగా ఇంతలా చేస్తే డెఫినెట్ గా రీరైట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అనే ధైర్యం వస్తుంది. 100% అమ్మా. ఇప్పుడు మన యూనివర్స్ లో మనం పుట్టాం, ప్రాబ్లం కి యూనివర్స్ ప్రాబ్లంలో చూపిస్తున్నది, సొల్యూషన్ కూడా యూనివర్స్ లో ఉంది. మనం ఎదగకుండా ప్రాబ్లం ఉండిపోయి ఇదే జీవితం అనుకుంటే చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకో దారి కనిపించక. అలాంటి వాళ్ళందరినీ మనం చేయూతనిచ్చి, లేదు నీ కష్టాలు వచ్చినాయి, నీ కష్టాలని ఎంతోసేపు ఉండవు, నీకు ధైర్యం ఉంటుంది, నీకు అన్ని మరి మంచి రోజులు రాబోతున్నాయి, నీ కర్మలన్నీ క్లియర్ అయిపోతాయి, నువ్వు అనిపించిన అవసరం లేదు, నువ్వు మంచి మార్గంలో ఉండు, ఇక్కడి నుంచి నువ్వు ప్యూరిటీగా ఉండు, నిజం మాట్లాడు, 10 మందికి హెల్ప్ చేయి, 10 మందికి సేవ చేయి అని ఎప్పుడైతే ఒక మార్గం చూపించగలిగామో అందరూ ఆటోమేటిక్గా మనకు కనెక్ట్ అయిపోతారమ్మ. మనందరూ కూడా మన పాత్రలో రావడం జరుగుతుంది. అందుకని ఈ శంబాలా 360 సొల్యూషన్స్ అనేది మీ కర్మలన్నిటికీ కూడా, అన్ని రకాల కర్మలకి కూడా మీకు మీరు సొల్యూషన్ చేసుకుంటాకి మేము దారి చూపిద్దామనుకుంటున్నాము. అందుకని మీరు అనుభవం పొందాలి. నా దగ్గరికి వచ్చిన తర్వాత మీరు విన్నది నమ్మద్దు, చూసేది నమ్మద్దు, నేను మాటలే మీరు ఇన్స్పిరేషన్ అవసరం లేదు. ఇది ఎంతవరకు నిజం, చాలా మంది కామెంట్లు ఇది నిజమా, ఇది వెళ్ళగలిగారా అన్ని చూపిస్తా వస్తే ఆటోమేటిక్గా మీకు ఏ ప్రూఫ్లు కావాలంటే ఆ ప్రూఫ్లు. అంటే అనుభవం గొప్పదమ్మ. ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వరంకి వెళ్ళారు, నువ్వు లాస్ట్ వీడియోలో చాలా మంది అడుగు, నేను క్లారిటీ ఇస్తున్నాను. తిరుపతి వెంకటేశ్వరం గుడికి వెళ్ళావు, నువ్వు అక్కడ ఏం చూసావు? స్వామివారి విగ్రహాన్ని చూసావు. మరి రోజు చాలా మంది గుడికి వెళ్తున్నారు, అక్కడికి ఇక్కడికి తేడా ఏంటి? నువ్వు 12 గంటలు 18 గంటలు లైన్లో నుంచుని అంత కష్టపడి అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు స్వామివారి ఏమన్నా మనసులోకి ఆలోచన వస్తుందా? లేదు, జీరోలోకి వెళ్ళిపోతావు. అవును. అంటే సెన్సస్ తో కాదమ్మా శంబాలా అనేది. సెన్సస్ అంటే ఏంటో తెలుసా? ఈ పంచేంద్రియాలు, కళ్ళు, ముక్కు, చెవులు, ఇదంతా కూడా ఫిజికల్ బాడీకి సంబంధించింది.
సెకండ్ లెవెల్ మైండ్కి సంబంధించింది, సంబాల అనేది ఆత్మకు సంబంధించింది. అంటే రియల్ నువ్వు ఎలాగైతే తిరుపతి వెంకటేశ్వరం టెంపుల్కి వెళ్ళగానే నీ మైండ్ జీరోకి వెళ్ళిపోతుందో, నువ్వు ఆనందాన్ని బ్రహ్మానందాన్ని ఎలాగైతే పొందగలుగుతున్నావు ఇక్కడ ఎంతసేపు ఉండగలుగుతున్నావు, నీకు 5 సెకండ్లు కూడా నువ్వు ఎంతో తృప్తి పొందుతున్నావు. అలాంటిది రియల్ శంబాలో ఆ జోల్లోకి వెళ్ళగానే నువ్వు అంత ఆత్మానందం, బ్రహ్మానందం, పరమానందం పొందగలుగుతావు. అంటే ఆ ప్లేస్లో ఉన్న పవర్, నువ్వు అక్కడికి వెళ్ళాలి అంటే నీలో ప్యూరిటీ ఉండాలి. ఎవరైతే ప్యూరిటీలో ఉంటారో వాళ్ళందరూ వెళ్ళొచ్చు. అంటే మీరు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి, మీకు అనుకోండి ప్యూరిటీ అవుదాం, నమ్మండి. ఫస్ట్ ఇది ఫేక్ కాదు, ఇది నిజం. ఎంత ఓపెన్గా ఎంత అలా చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అనుభవం ఎవరైతే వచ్చారో మీ అనుభవం చూడండి. 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకోండి. మీకు ఎక్స్పీరియన్స్ చూపిస్తాను. ఎక్స్పీరియన్స్ కంటే గొప్పది లేదు. ఎవరు ఎక్స్పీరియన్స్ చూపిస్తారని అనలేరు. అన్నారు అంటే అందులో ఏదో ఒక విషయం ఉంటుంది. ఆ విషయాన్ని మీరు అనుభవించి అప్పుడు మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళండి. అది అందుకోసమ్మా మీ కర్మల్ని, మీ ఆలోచనలే మీరు నమ్మితే మీ కర్మ క్లియర్ అవుతాయి. లేదంటే మీరు నమ్మలేదు, ఇది ఫేక్ అనుకుంటే కర్మ ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. అందరికీ టైం వస్తుంది. ఒక్కో టైంలోనే ఒకరు రిలైజ్ వస్తుంది. ఆ రిలైజేషన్ వచ్చినప్పుడు అప్పుడు ఆ టైం వస్తుంది. అందుకని అందరికీ నేను ఒక మంచి మార్గం చూపించాలనుకుంటున్నాను. అందుకని మీ అందరూ దీన్ని టైం వచ్చినప్పుడు నమ్మండి. ఇప్పుడు నమ్మేవాళ్ళు ఇప్పుడు నమ్ముతారు, తర్వాత నమ్ముతారు. అందరూ నమ్మాలని కోరుకుంటున్నాను. ఏదైనా మీ ఆత్మే భగవంతుడు, మీరే దేవుడు, అంతా మీ లోపలే ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా డీటెయిల్గా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ తల్లి. నమస్కారం తల్లి. ధన్యవాదాలు.